గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అలా ప్రాక్టీస్ అంతా అక్కడ గడిచింది కాబట్టి ఇక్కడ మాత్రం ధూమ్ధామ్గా అన్ని సాంగ్స్ వేస్తున్నావు. ఇది ఇంకొక విషయం మర్చిపోయాను. చెప్పు. ఈ ఫీల్డ్లోకి నేను ఇంత బాగా సక్సెస్ అవుతున్నా అంటే అయినా అంటే ఇంకో సావాసం ఏంటంటే మా గురువు గారు ఓకే పోలోజు సత్యం సార్ అని చెప్పి ఆయన ఫోక్లో ఎంఏఎం ఫీల్డ్ చేశాడు. ఆయన మన రాజు కనకల్ల సార్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్ ఓకే ఓకే తెలుగు యూనివర్సిటీలో. సో ఆ సార్ నాకు లైక్ దాన్ని ఏమంటారు నిచ్చెన అంటారు కదా సారే ఓకే నా లైఫ్కి. ఎవరో ఒక గురువు ఉంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అనేది దానికి ఇదే అనమాట నిదర్శనం. సూపర్. అలాగే ఈ సాంగ్స్ రాయడము పాడడము ఓకే, మరి డాన్సర్గా ఎక్కడి నుంచి మొదలైంది? అదే నేను స్కూల్లో డాన్స్ చేస్తుండే చిన్నప్పటి నుంచి. నా ఇంట్లో మా డాడీ టేప్ రికార్డ్ ఉండేది క్యాసెట్ది. అది మేము పూనా బొంబాయి వెళ్ళినప్పుడు మా డాడీ తీసుకొని ఇంట్లో పెడుతుండే. అది సెటర్ టీవీ ఉంటుండే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్లో. తర్వాత ఇదో విసిడి ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే మా ఇంట్లో. మా ఇంట్లో ఓపెన్గా చెప్పాలంటే బియ్యం లేకపోతుండే కానీ ఇవి ఉంటుండే. ఓకే మనం చాలా పూరు. అంటే మా డాడీకి బాగా ఇష్టం ఈ పాటలు వినడం, హిందీ పాటలు వినడము. మా ఫ్యామిలీలో అందరం వింటాం, పాటలు వింటాము, మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అట్లా డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు అది. నాకు అదేంటో మరి మ్యూజిక్ వినిపిస్తే ఆటోమేటిక్గా నేను ఎగురుతుండే. ఎప్పుడు స్కూల్కి డుమాలు కొట్టి మరి ఎగురుతుండే ఇంట్లో. అట్లా నాకు డ్యాన్స్లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. పెళ్ళిళ్ళలో చేయడము. మా విలేజ్లో నాకు వరుసగా మామ అవుతాడు. ఆ మామ పెళ్ళిళ్ళలో నాకు 6th క్లాస్, నేను ఆ టైంలో 6th క్లాస్. నీ లైఫ్లో ఆ 6th 7th క్లాస్ అనేది చాలా క్రూషియల్ అనుకుంటా. ఏంటంటే ఒక లిరిక్స్ రాయడానికి కానీ అండ్ దాంతోపాటు ఇలా డాన్సింగ్ మరి నీ కెరియర్ మొదలెట్టడానికి కానీ మంచిగా ఉపయోగపడినట్టుంది. ఆ 6th క్లాస్లో నేను అసలు నేను వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి కాదు. అయినా కూడా ఎక్కడో నేను బాక్స్ దగ్గర బయట పెడతాడు. పెళ్ళి రేపు ఉంది అనగా అంతకంటే ముందు రోజు బాక్సులు బయట పెడతారు కదా ఊర్లో వినిపించడానికి. ఆ స్పీకర్ దగ్గర మేమందరము చిన్న పిల్లలు డాన్స్ చేస్తుండే. ఆ స్పీకర్లో నిల్చొని డాన్స్ ఎగురుతుంటుంటే నేను ఒక్కడే వెరైటీ చేస్తుండే. అంటే లైక్ నా మూమెంట్స్, బాడీ మూవ్స్ అంతా డిఫరెంట్ ఉంటుండే. అది చూసి ఆ ఇంట్లో వాళ్ళందరూ చూసి నైట్ నన్ను స్టేజ్ ఎక్కిచ్చేసి డైరెక్ట్ వాళ్ళు స్టేజ్ ఎక్కిచ్చి అరే చేయరా డాన్స్ బాగా చేస్తాను, నీకు పైసలు ఇస్తామన్నారు. అమ్మ పైసలు ఇస్తారా, డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా, డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా అని చెప్పి సరే ఓకే బాగుంది అని చెప్పి డాన్స్ చేసా. సాంగ్ చమ్కా చమ్కా చమ్కీ చిరుత సాంగ్ అప్పుడే రిలీజ్ అవుతుంది. సాంగ్స్ ఆడియో రిలీజ్ అయింది. సో అది బాగా వైరల్ అవుతుంది సాంగ్ అప్పటికే. నాకు అది బాగా నచ్చింది పాట. ఆ సాంగ్కి నేను డాన్స్ చేశా. నాకు ఆ టైంలో ఆ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన 100 రూపీస్ ఇచ్చిండు నాకు వచ్చి. నాకు 100 రూపీస్ అంటే వామ్మో ఇదేంది అనుకున్నా. 100 అంటే మనకి ఇప్పుడు 1000తో లెక్క. 1000 కూడా కాదు, 1 lakh నాకు అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు లైక్ ఓకే డాన్స్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి నాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా చేయాలని చెప్పి. సో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు దాకా డాన్స్ అంటే ప్రాణం. డాన్స్ చేస్తూనే ఉంటా, ఏదో ఒకటి నా మైండ్లో నడుస్తూనే ఉంటుంది ఈ ఫీల్డ్ వరకు. మరి ఈ డి అనేది ఎట్లా వచ్చింది అసలు? అది డి అంటే ఇప్పుడు లైక్ ఫోక్లో నేను కొంచెం సోమశిలి సాంగ్ తర్వాత బాగా కొంచెం ఫేమ్ వస్తుందని చెప్పి సెలబ్రిటీ సీజన్స్లలో మంచి డాన్సర్ కావాలి కొంచెం తెలిసి ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు, అందుకే కదా అంటే దాని పేరు కూడా సెలబ్రిటీ సీజన్ పెట్టారు. ఫస్ట్ వన్ సెకండ్ వన్ సెకండ్ సీజన్. ఓకే. సో చిట్టి మాస్టర్ సజెస్ట్ చేశాడు నన్ను. రాము రాథోడ్ ఉన్నాడు నాతో చేసినోడే మనోడు. ఆ తర్వాత ఇప్పుడు మంచి ఫేమ్లో ఉన్నాడు. సో మనోడే తీసుకుందాము అని చెప్పి చిట్టి మాస్టర్ మళ్ళీ టీంకి సజెస్ట్ చేస్తే వాళ్ళు నాకు కాల్ చేసి రాము గారు మీరు మా డీకి కంటెస్టెంట్గా చేస్తారా, సెలబ్రిటీ సీజన్ 2 చేస్తున్నామని అంటే నిజమా అనిపించింది. అసలు అనుకోలేదు కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కట్ చేస్తే వెళ్ళిన తర్వాత నా 100% ఎఫర్ట్ పెట్టా. అండ్ చాలామందికి నిజంగా ఓపెన్గా ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళందరూ బ్రో నువ్వు విన్ కాలేదేమో కానీ మా దృష్టిలో నువ్వు విన్నర్ బ్రో అంటారు డైరెక్ట్. సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు.
వాళ్ళు అంటున్నప్పుడు. అంటే చాలామందికి నా పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్సెస్ నచ్చినాయి. అండ్ నేనంతా 3-4 గంటల వరకు నైట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇది లాస్ట్ క్లైమాక్స్, సో ఆ సీజన్ క్లైమాక్స్, సో ఇద్దరు విన్నర్స్ని నిల్చోబెట్టి, సో నువ్వు ఇంకో పక్క జానులిరి, సో ఇద్దరిని నిల్చోబెట్టి ఆ టైంలో సో గెలుస్తానా గెలవనా అని చెప్పేసి అప్పుడు నువ్వు గెలవలేకపోయావు. సో అప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసుకుని మనం ముందుకెళ్ళావు చెప్పు. నేను లైక్ నాది గ్రాండ్ ఫినాలే లెవెల్ 1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. వీళ్ళు లెవెల్ 2 ఎవరెవరంటే పండు మాస్టర్ వాళ్ళ టీము, ప్రేమ్ రంజిత్, జానులిరి. సో వీళ్ళిద్దరూ లాస్ట్, మనోడు రన్నర్ అప్, మన జానులిరి విన్నర్. సో నేను థర్డ్ వన్ అనమాట. సో లెవెల్ 1లోనే నేను ఎలిమినేట్ అయ్యా. సో అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మరి ముందుకు వెళ్ళడానికి ఎలా అనిపించింది? సో అంటే గెలుపు ఓటమిలు అనేది నాకు, నేను ఆల్రెడీ లైక్ చాలా మందికి నేనే మోటివేట్ చేస్తుంటా. అదేదో నాకే జరిగినప్పుడు నేను ఎందుకు స్పాంటేనియస్గా తీసుకోవద్దు? అంటే చెప్పడం అది వేరుంటుంది, కానీ మనకు అంటే మన వరకు వచ్చేటప్పటికి మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం కదా. సో దాన్ని రియాక్షన్ అనేది కూడా వేరుంటుంది. గణేష్ మాస్టర్ ఒక మాట చెప్పారు, రాము ఇక్కడ నీకు లేకపోవచ్చు, ఇది నీది కాకపోవచ్చు, ఫ్యూచర్లో నీకు ఎక్కడో ఉంది, చాలా పెద్దదే ఉంది అన్నాడు. సో ఆ మాటను నేను మైండ్లో పెట్టుకున్నా. మరి జడ్జెస్ వాళ్ళందరి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుండే అసలు. పర్సనల్గా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా పక్కకి తీసుకొచ్చి రాము అద్దర కొట్టేస్తున్నావు. ఎవరన్నారు? శేఖర్ మాస్టర్ అన్నాడా? ఓకే. అద్దర కొట్టేస్తున్నావు, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నావు, ఇలాగే కష్టపడు, వినే చాయిసెస్ ఉన్నాయి అన్నాడు. అంటే అట్లా చాలామంది అసలు జడ్జెస్ ఎవరు సజెస్ట్ చేయరు, ఎందుకంటే ఒక జడ్జిగా తన పని చేస్తుంటాడు. బట్ ఆయన పర్సనల్గా నాతో మాట్లాడాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనైతే 100కి 100% అయితే, అంటే ఇదే మ్యాటర్, నాకైతే 100% నేను విన్నర్. యా. ఓకే. సో నీ వరకు నువ్వు విన్నర్గానే అనుకున్నావు కాబట్టి, సో ఇప్పుడైతే మంచిగా మరి ముందుకు అనేది కూడా వెళ్తూ ఉన్నావు. మళ్ళీ ఇంకా వేరే అంటే ఇప్పుడు సెలబ్రిటీ సీజన్ 2 తర్వాత మరి వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే ఛానల్స్ నుంచి కానీ ఆఫర్స్ కానీ ఏం రాలేదా? వచ్చాయి. అంటే లైక్ ఒక మన ఈటీవీ నుంచి ఒకటి షో పెడతా ఉన్నారు, కానీ ఇక నాకు డీ చేసిన తర్వాత అక్కడ దానిపైన డీ చేయడం నా డ్రీమ్. సో అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంకా మంచి పేరు తీసుకురావాలి, ఫోక్ ఇండస్ట్రీలో ఇంకా మంచిగా చేయాలనుకున్న రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ పడ్డది, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిగ్ స్క్రీన్. ఎస్. ఓకే. సో నిన్ను నువ్వు పిలిపించుకోవడానికి సో మెయిన్గా ఒక సింగర్గానా, డాన్సర్గానా, లేకపోతే ఒక హీరోగానా? సో ఏది నువ్వు నీ అంతకు నువ్వు అంటే ఎవరైనా నిన్ను పిలవడము ఇలా పిలిస్తే నాకు ఫుల్ హ్యాపీ, దిల్ ఖుషి అయిపోతుంది అనుకుంటే ఏది అనుకుంటావు? ఏదొచ్చినా హ్యాపీ. అట్లా కాదు, ఉంటుంది కదా ఒకటి, అరే నాకు 3 ప్రాణమే అన్న. నాకు 3 ఇష్టమే. డాన్స్ అంటే ఇష్టమే, సింగింగ్ అంటే ఇష్టమే, లిరిక్స్ అంటే కూడా ఇష్టమే. సో ఈ 3టిలో ఏదొక్కటి వచ్చినా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఓకే. కానీ ఎంత పాజిటివ్ ఏంటంటే ఎట్లా వచ్చిందప్ప? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అంటే చాలా చెప్పాను, నేను మోటివేషన్స్ చూస్తుంటాను అన్ని. నాకు మోటివేషన్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. బాగా నా రీల్స్ ఇన్స్టాలో నేను అన్ని అవే చూస్తుంటాను అనమాట. ఎందుకంటే మనం ఏది కూడా మనకి శాశ్వతం కాదు కదా. రాను బొంబాయికి రాను ఆ సాంగ్, ఆ ఫేమ్ అనేది కూడా శాశ్వతం కాదని కూడా నీకు కూడా అర్థమైపోయింటుంది కదా, కొన్ని రోజుల వరకు ఉంటుంది. అది అనుకోకుండా వచ్చింది కదా. అనుకోకుండా వచ్చింది. ఏదైనా కానీ ఒక ఫేమ్ అనేది వచ్చిందంటే అది శాశ్వతం కాదు, కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. మరి దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్న? అంటే లైక్ నేను ఫ్యూచర్లో మూవీస్లలో సాంగ్స్ పాడడానికి వచ్చినా యాక్సెప్టెడ్, వెళ్ళిపోతా, పాడతా. యాక్టింగ్ అయినా, ఆర్టిస్ట్గా చేయడానికైనా వెళ్ళిపోతా, సింగింగ్ అయినా వెళ్ళిపోతా, డాన్సర్గా అయినా వెళ్ళిపోతా. స్టెప్స్ నేర్పిస్తూ ఒక కొరియోగ్రాఫర్గా వెళ్ళడానికి కూడా రెడీ? లేదండి, కొరియోగ్రఫీ అంటే కష్టమే. ఎందుకు అలాగా? అంటే ఇప్పుడున్న జనరేషన్లో డాన్స్ అనేది ఒక